మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో 60 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను డ్రైనేజీని నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రేమసాగరరావు పరిశీలించారు. 2 నెలలుగా నిర్మాణ పనులు నత్తనడకలను సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే సదరు గుత్తేదారు నిర్లక్ష్యంగా నిర్మాణ పనులను సాగిస్తే వేరొక గుత్తేదారులు పనులు అప్పగిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇక రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో 30-35 వార్డులకు ఇవ్వడం జరిగింది. ఇస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు 90% పరిష్కారం అయితే ఇస్తున్నాం. కానీ ఈ వార్డుకు వచ్చే వరకు ఈ రోడ్డుతోటి పైప్ లైన్ లీక్ ఉంది, వరకు లేట్ అయింది. ఇది దాదాపు 15 రోజులైతే 2 నెలలు అయింది నడిచిపోయింది. 2 నెలలు అయిపోయింది నడిచిపోయింది. చెప్పడం జరిగింది. కానీ దానికి అసలు మరి కాంట్రాక్టర్ అయితే అసలు కాంట్రాక్టర్ పని కూడా సందేహాలు కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి చేయడం ఇప్పుడున్న స్పీడ్ సరిపోతుంది. ఇప్పుడున్న స్పీడ్ చేస్తే